ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ గురించి ఉంటుంది. సో కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో రెడ్ కార్డ్ ఇచ్చి డెమోని బయటికి పంపించేస్తారా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో అది జరగదు అని. సరే ఓకే, జరిగింది అనుకుందాం. ఓటింగ్లో లాస్ట్లో ఉన్నాడు అంటారేంట్రా? నిన్నే కదా రే, నీకే నిన్నే అడుగుతున్నా. నువ్వు ఎట్లా చెప్తావరా ఓటింగ్లో లాస్ట్లో ఉన్నావని? రే డికే బోస్, ఎలా చెప్తావరా ఓటింగ్ లాస్ట్లో ఉన్నాడు ఆ పిల్లోడు? 4వ ప్లేస్లో ఓటింగ్ పడుతున్నాడు పిల్లోడు. అఫీషియల్ పోల్స్లో అవ్వచ్చు, అన్అఫీషియల్ పోల్స్లో అవ్వచ్చు, 4వ ప్లేస్లోనో 5వ ప్లేస్లోనో ఓటింగ్ పడుతున్న పిల్లోడిని తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టేసేవెంట్రా? ఓటింగ్ లేదా ఆ పిల్లోడికి? మరి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు ఆ పిల్లోడు లోపల? ఓటింగ్ లేకుండానే ఇన్ని వారాలు సర్వైవ్ అయిపోయాడు ఆ పిల్లోడు. సర్వైవ్ అయిపోయాడా? దివ్య కంటే ఓటింగ్ దారుణంగా ఉంది ఆ పిల్లోడికి. సుమన్ శెట్టి అన్న కంటే దారుణమైన ఓటింగ్ ఉంది ఆ పిల్లోడికి. అంతే రితు ఓటింగ్ కూడా పడట్లేదు ఆ పిల్లోడికి. ఇప్పుడు సంజన గారికి ఇమాన్యుయల్ లేకపోతే ఇమాన్యుయల్ ఓటింగ్ సంజన గారికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. బట్ రితు నామినేషన్లో ఉండి డెమోన్ నామినేషన్ లేకపోతే డెమోన్ ఓటింగ్ రితుకు పడి రితు సేవ్ అయిపోవచ్చు. బట్ డెమోన్ నామినేషన్స్లో ఉండి రితు లేకపోతే రితు ఓటింగ్ డెమోన్కి పడి డెమోన్ సేవ్ కాకూడదు. సేవ్ అవ్వదు, ఎలిమినేట్ అయిపోతాడు డెమోన్. ఈవెన్ ఏది కెప్టెన్ అయిపోయినా కానీ డెమోన్ ఎలిమినేట్ అయిపోవచ్చు. అసలు డెమోన్కి ఓటింగ్ లేదు, కామ్గా హౌస్లో ఉంటున్నాడు. సిగ్గుండాలరా ఇలాంటి నెరేటివ్ సెట్ చేయడానికి. కొంచెమన్నా ఉండాలి. ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఏమన్నా మాట్లాడితే హర్ట్ అయి వస్తారు కానీ ఎప్పటి నుంచి చేస్తున్నారా? ఎందుకు డెమోన్ లైఫ్లో ఉంటాడు? డెమోన్కి ఓటింగ్ పడుతుంది. డెమోన్కి ఓటింగ్ పడట్లేదని నీకు ఎవడు చెప్పాడు? రితు ఓటింగ్ అంతా ఆడబడుతుంది, నీకు పడుతుంది ఒకటి రితు ఓటింగ్, డెమోనికి పడకుండా. డెమోని ఓటింగ్, బట్ డెమోనికి ఓట్లు ఎవరు వేయట్లేదా? కనీసం వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ బంధువులు ఎవరికి ఓటేయట్లేదు డెమోన్కి. డెమోన్ లిస్ట్లో ఉంటున్నాడు. సెకండ్ కంటెండర్ ఈ వీక్లో నిన్న మానస్ లాంటి వాడితో గేమ్ ఆడాడు. అయినా కానీ ఓటింగ్ పడుతుంది డెమోన్కి. డెమోన్ లీస్ట్లో ఉంటాడు, ఎలిమినేట్ అయిపోవచ్చు. ఉండాలి కొంచెమన్నా వాడటం నేర్చుకో, ఓకేనా? సోది చెప్పబాకు, క్లారిటీగా మాట్లాడేదన్నా. ఏదైనా కుక్కని చంపాలంటే ఒక పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి అన్నట్టుగా ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయాలి అంటే సో లాస్ట్లో ఉన్నాడు, బాటంలో లేడు రే డీకే బాస్, బాటంలో లేడు. ఓటింగ్ పడుతుంది ఆ పిల్లోడికి, ఓకేనా? రేపు పొద్దున్న మార్చి చెప్పు, పొద్దున్నే. రేపు పొద్దున్న మార్చకపోతే నేను మాట్లాడతాను. ఆ పిల్లోడికి ఓటింగ్ పడతానే ఉంది. డెమోన్కి ఓటింగ్ పడుతుందండి. సో డెమోన్ మంచి పొజిషన్లో ఉన్నాడు, సేఫ్ పొజిషన్లో ఉన్నాడు. డెమోన్ ఒకవేళ ఎలిమినేట్ అయిపోవాలనుకుంటే మేబీ చెప్పాను కదా, వాళ్ళు ఏమన్నా చేసి హైలైట్ చేసి సీజన్ని లేపుకోవడానికి, టీఆర్పీలు తెచ్చుకోవడానికి ఏదో ఒకటి చేసి ఇంకేదేదో చేసేసి రచ్చ రంబోలో చేసి అబ్బాయిని బయటికి పంపించాల్సింది తప్పితే ఆ అబ్బాయి బయటికి వెళ్ళాలి, ఆ రెడ్ కార్డ్ ఇచ్చి అప్పుడు చెప్తా. అప్పుడు ఉంటుంది గట్టిగా బిగ్ బాస్ టీమ్కి. అంతకన్నా వర్స్ట్ డెసిషన్ ఇంకోటి ఉండదు ఈ సీజన్ మొత్తం మీద. ఆ అబ్బాయిని కానీ బయటికి కానీ పంపిస్తే అప్పుడు మాట్లాడొచ్చులేండి సర్వా. ఇప్పటికైతే మాత్రం అంత లేదులేండి, ఆ అబ్బాయి ఉంటాడు హౌస్లోనే, ఎక్కడికి పోడు. సో ఓటింగ్ పరంగా అయితే లీస్ట్లో అయితే లేడు, మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? సో అన్అఫిషియల్ పోల్స్లో స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని అన్అఫిషియల్ పోల్స్లో ఒక 3-4 అన్అఫిషియల్ పోల్స్లో సో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఒక 5 lakhs 6 lakh 5 lakhs దగ్గర పడిన ఓటింగ్లో సో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని పోల్స్లో వచ్చేసరికి తనూజ టాప్లో ఉంది. అన్అఫిషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ గురించి మాట్లాడుతున్నాను. యూట్యూబ్ పోల్స్లో అండ్ ఇన్స్టా పోల్స్కి వచ్చేసరికి ఒక ఇన్స్టా పోల్ మాత్రమే ఉంటుంది. సో దాంట్లోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంటుంది కాబట్టి సో ఆ ఇన్స్టా పోల్నే మనం తీసుకుంటే సో ఆ ఇన్స్టా పోల్లో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోల్ తీసుకుందాం, ఏదైనా 18 minutes కాదు, 1 day క్రితం, ఒక రోజు క్రితం పడింది 4,75,000 ఓటింగ్ పడింది. సో దాంట్లో కళ్యాణ్కి 45%, తనూజాకి 37% ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా ఇది కూడా 1 time బ్యాక్ తీసుకుందాం. సో ఇది యాక్చువల్గా 10 hours క్రితం పెట్టిన పోల్. ఇది 2,77,000 పడింది ఓటింగ్. దీంట్లో 47,000 తనూజాకి, 39,000 కళ్యాణ్కి పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 2 days బ్యాక్ కూడా అంతేలేండి, ఇంక 2 days బ్యాక్ ఇది చాలా తక్కువ పడింది ఓటింగ్. సో 2 days బ్యాక్ లైట్ తీసుకుందాం. 2 days బ్యాక్ మళ్ళీ 4,31,000 ఓటింగ్ పడింది. దాంట్లో కళ్యాణ్ 48%, తనుజ 39% ఉంది. సో రీసెంట్గా పెడుతున్న కొన్ని ఓటింగ్ ఛానల్స్లోకి వచ్చేసరికి ఏంటంటే సో తనుజ గారు టాప్లో కనిపిస్తున్నారు. అండ్ కొన్ని ఛానల్స్లో ఏమంటే మన
కళ్యాణ్ బాబు టాప్లో కనిపిస్తున్నాడు అనమాట. మరి ఓవరాల్గా ఏంట్రా పరిస్థితి అంటే, సో ఓవరాల్గా హాట్‌స్టార్ ఓటింగ్ వచ్చేసరికి పొద్దున్న చెప్పింది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, తనూజ గారు లీడింగ్లో ఉన్నారు విత్ వెరీ లెస్ మార్జిన్. సో సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు ఓటింగ్లో. హాట్‌స్టార్ ఓటింగ్లో మిస్డ్ కాల్స్ ఎవరికి ఎన్ని పడుతున్నాయి అనేది ఎవ్వరికి తెలియదు. సో ఇప్పుడు నాకు నిన్న కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్న పొద్దున్న యాక్చువల్గా ఫోన్ చేశారు, అన్న మేము కూర్చొని ఒకటే పని కొడుతున్నాం అన్న మిస్డ్ కాల్స్ అని. సో మిస్డ్ కాల్స్ ఓటింగ్ అనేది ఎవ్వరికి తెలియదు. సో దాంట్లో హ్యూజ్ వేరియేషన్ కనిపించవచ్చు. అది ఇది ఎప్పుడైతే అది కంబైన్ చేస్తారో, సో అప్పుడు అది కంబైన్ చేసినప్పుడు మేబీ కళ్యాణ్ ఇంకా తోపులోకి వెళ్ళిపోవచ్చేమో, కనపడనంత దూరం అందరంత దూరం వెళ్ళిపోవచ్చేమో. బట్ అట్ ప్రజెంట్ హాట్‌స్టార్ ఓటింగ్లోకి వచ్చేసరికి ఆ ఫ్లో వచ్చేసరికి తనూజ గారి వైపే ఉంది. సో నిన్న ఎపిసోడ్ కూడా తనూజ గారికి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఈ వీకెండ్ వరకు అది అలాగే నడుస్తూ ఉంటుంది. ఈ వీకెండ్లో లేదా రేపు పొద్దున కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు, సో రేపు ఆ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కానీ, లేదా కళ్యాణ్ కెప్టెన్ అయిపోయినా, లేదా కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బీభత్సంగా ఉన్నా కానీ, సో ఆబ్వియస్లీ మళ్ళీ కళ్యాణ్ లీడ్లోకి వచ్చేయడం అనేది జరుగుద్ది. అండ్ సాటర్డే ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి సాటర్డే ఎపిసోడ్లో కళ్యాణ్కి ఏమన్నా బ్యాక్ ఫైర్ అయినా, సో నాకు సరే ఏమైనా గట్టిగా మాట్లాడినా అది సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ వస్తుంటాయి. లేదు డెమోన్ విషయంలో కళ్యాణ్ ఏమైనా ఒక పాజిటివ్గా రెస్పాండ్ అయినా, సో ఆ రెడ్ కార్డు విషయంలో అలాంటిది ఏమైనా డ్రామా చేసి, సో అలాంటప్పుడు కళ్యాణ్కి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్లో టాప్లోకి వచ్చేయచ్చు. బట్ అట్ ప్రజెంట్ తనూజ గారు టాప్లో ఉన్నారు, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నారు, మూడో ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టేసుకోండి. ఇమాన్యుల్కి బయట పడుతున్న ఓటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఇమాన్యుల్కి పడుతున్న ఓటింగ్ ఎలా ఉంటుందంటే 8%, 45% తనూజాకి పడింది. దీంట్లో 1,09,000 ఓటింగ్ పడితే 45% తనూజాకి పడింది, 42% కళ్యాణ్కి పడింది, విచ్ ఇస్ వెరీ క్లోజ్. అండ్ ఇమాన్యుల్కి 8% పడింది. అంటే ఇక్కడ 36%, దగ్గర దగ్గర 30%, ఓకేనా, 34%. సో టాప్ 1లో ఉన్న వాళ్ళకి 36%, టాప్ 2లో ఉన్న వాళ్ళకి 34% దూరంలో ఉంది. ఇంతే దూరం అక్కడ మీకు చూపిస్తుంది అనుకుంటారా? హాట్‌స్టార్ ఫ్లోటింగ్లో ఆ ఫ్లోలో అంత లేదు అక్కడ, ఓకేనా. సో అతనికి కూడా చాలా గట్టిగా పడుతుంది కొన్ని ప్లేసెస్ నుంచి, కొన్ని రూరల్ ఏరియాస్ నుంచి. సో ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచి ఇమాన్యుల్కి ఒక్కడికి అంటే ఇమాన్యుల్కి పడుతుంటుంది, తనూజాకి పడుతుంటుంది, కళ్యాణ్కి పడుతుంటుంది, సో అందరికీ పడుతుంటాయి ఓటింగ్లో. బట్ ఇమాన్యుల్కి వచ్చేసరికి మొన్న మనకి తెలిసిన అప్డేట్ ఏంటంటే ఇమాన్యుల్కి ఆ మిస్డ్ కాల్స్ అనేవి ఎక్కువ పడుతుంటాయి మనకు తెలుసు. సో ఇమాన్యుల్ కూడా ఓటింగ్ పడుతుంది, అయితే దూరమైన ఓటింగ్ ఏం లేదు అక్కడ. నేను ఏమంటానంటే ఇమాన్యుల్ ఒక 3 వారాలు 4 వారాలుగా నామినేషన్స్లో ఉండుంటే ముందు అట్లీస్ట్ ఖచ్చితంగా ఇమాన్యుల్ కూడా ఆ టాప్ 1 టాప్ 2 రేస్లో కూడా పోటీ పడేవాడు. ముగ్గురు మధ్య కూడా జరిగేదేమో, ఇప్పుడు కూడా జరగచ్చేమో. కాకపోతే మన మైండ్స్ ఆ యూట్యూబ్ పోల్స్లో అలా ట్యూన్ అయిపోయాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరుగుతుందని, సో మనం కూడా అదే అనుకుంటున్నాం కాబట్టి అట్ ప్రెసెంట్ మేబీ ఎలా జరుగుతుండొచ్చు. కానీ బట్ టాప్ 2 ఎవరైతే ఉంటారో, ఏదర్ కళ్యాణ్ అవ్వచ్చు ఆర్ తనూజ అవ్వచ్చు, ఆ టాప్ 2 ఉండే ప్లేస్కి ఆ టాప్ 3 ఉండే ప్లేస్కి మధ్య ఆ దూరం అనేది మనం బయట యూట్యూబ్ పోల్స్లోనూ లేకపోతే ఇన్స్టా పోల్స్లోనూ చూస్తున్నట్టు 30%, 35% అట్లా ఉండదు అక్కడేమి, ఓకేనా. చాలా క్లోజ్గానే పడుతుంటుంది, అవి కూడా సింగిల్ డిజిట్లోనే ఉంటుంది, దూరం ఎవ్వరూ వెళ్ళరు. ఇంకా లేదు లాస్ట్ వీక్ వరకు వచ్చేసరికి ఇంకా లేదు అనుకున్నప్పుడు ఏమో తప్పితే అట్ ప్రజెంట్ అయితే మాత్రం సో చాలా గట్టిగానే ఇమాన్యుల్కి ఓటింగ్ పడుతుంది. సో ఇమాన్యుల్కి తగ్గట్టు అక్కడ జరుగుతూ ఉంది. మేబీ ఈ వీక్ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. ఈ వీకెండ్లో మేబీ కెప్టెన్సీ టాస్క్ పర్ఫార్మెన్స్లో ఈ రోజు ఆ పిల్లోడు కానీ గట్టిగా ఇమాన్యుల్ ఆడగలిగాడు అనుకోండి, ఈరోజు ఎపిసోడ్ చూస్తారు, ఎపిసోడ్ ఎవరు కొంచెం ఓడిపోయి ఇమాన్యుల్ గెలిచినా కానీ అది పెద్ద పట్టించుకోరు. కానీ నెక్స్ట్ ఇండివిజువల్ టాస్క్ ఏదైతే జరుగుతుందో కెప్టెన్సీ టాస్క్ రేపు, ఆ కెప్టెన్సీ టాస్క్ జరిగిన తర్వాత ఇమాన్యుల్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఉండి ఇమాన్యుల్ కానీ కెప్టెన్ అయితే ఇమాన్యుల్ ఓటింగ్ చాలా దూరం వెళుద్ది, ఓకేనా, చాలా గట్టిగా పడుతుంది ఇమాన్యుల్ ఓటింగ్. సో ఇది ఒకటి అనమాట. అండ్ 4వ ప్లేస్లోకి వచ్చేసరికి డెమోన్ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, 4th ప్లేస్లో డెమోనే ఉన్నాడు, 4th ప్లేస్లో డెమోనే ఉన్నాడు, 4th ప్లేస్లో డెమోనే ఉన్నాడు. రాసి పెట్టుకోరా, నోట్ చేసి పెట్టుకో. మళ్ళీ 7వ ప్లేస్లో 8వ ప్లేస్లో పడేస్తారా పొద్దున, మళ్ళీ తెలుసు, నాకు తెలిసి పడేస్తావా నువ్వు, నీకే చెప్తున్నారే, సైట్ రాసి పెట్టుకో. డెమో 4వ ప్లేస్లో ఉన్నాడు, ఓటింగ్ పడుతుంది, గట్టిగా ఆడుతున్నాడు. నిన్న ఆడిన ఆట ఆడకపోద్ది, నిన్న అబ్బాయికి ఓటింగ్ ఎక్కడ పోద్ది. ఇప్పుడు ఏంటి, కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు కాబట్టి ఇంక అసలు అబ్బాయికి ఓటింగే లేదంటారా? కళ్యాణ్ గొంతు పట్టుకొని ఇంక అబ్బాయికి ఓటింగ్ ఓట్లు ఎవరు వేయరా, ఇంకంతా అనాథ లెక్క ఆ పిల్లలు వదిలేస్తారు అనుకున్నారా? నెరేటివ్ సెట్ చేయాలన్నా కానీ ఇప్పుడు ఉండాలి రొంత ఉండాలి, నిజంగా అభిమానం ఉండొచ్చు. మరి ఇంత దారుణంగానా ఏం చేశారు ఆ పిల్లోడు? గొంతు పట్టుకున్నాడు, తప్పే, అడ్రస్ చేస్తారు నాకు సార్, డెఫినెట్లీ ఆ అడ్రస్ చేస్తారు, అది ఒక వేలో కాంప్రమైజ్ అవుద్ది, అది కళ్యాణ్కి పాజిటివ్ అయ్యేలాగే చేస్తారు, ఆ విషయం నాకు తెలుసు. దానికి డెమోనికి బయటికి పంపించే దానికి ఏంది ఛాన్సు?
ఈ రెడ్ కార్డు నెరేటివ్ ఒకటి తీసుకొచ్చారు. రెడ్ కార్డు నెరేటివ్ తీసుకొస్తే ఏమైందంటే ఆ అబ్బాయికి ఎట్లా వెళ్ళిపోతున్నారు కదా, ఓటు వేస్తే ఏంటి వేయకపోతారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓట్లు లేకుండా వేరే వాళ్ళకి ఓట్లు వేసుకునే దానికి కూడా ఉంటుంది. ఇది ఒక నెరేటివ్ సెట్ చేస్తారు. ఎర్రి పుష్పం నెరేటివ్ ఒకటి. ఎందుకు రారే దొంగ, అలాంటి చేయబాకు నువ్వు, మళ్ళీ చెప్తున్నా నేను, ఓకేనా. డెమోనికి ఓటింగ్ పడుతుంది. భరణి గారు 5th ప్లేస్లో, సంజన గారు 6th ప్లేస్లో, ఇలా ఉంది కదా. వీళ్ళిద్దరికి చాలా క్లోజ్ ఓటింగ్ పడుతుంది. అది అఫీషియల్ పోల్స్లో అవ్వచ్చు, అన్అఫిషియల్ పోల్స్లో అవ్వచ్చు. సో వీళ్ళ ఓటింగ్ అనేది చాలా దగ్గరగా ఉంటుందండి. ఇక్కడ నుంచి మొత్తం అందరు ఓటింగ్లు. సో ఎవరినైనా ఎలిమినేట్ చేసేస్తాం అన్నట్టు ఉంటారు, కానీ ఎవరిని ఎలిమినేట్ చేయలేండి. బట్ ఇక్కడ భరణి గారికి, సంజన గారికి మంచి ఓటింగ్ పడుతుంది. భరణి గారికి ఆ సింపతి అనేది, ఆ గ్రాఫ్ అనేది ఏదైతే వర్కౌట్ అవుతుందో, సో వాళ్ళ డాటరు అది, సో అది కొంచెం ఆయన హౌస్లోకి వచ్చిన వాళ్ళందరూ ఆయనతో మంచిగా రెస్పెక్టబుల్గా మాట్లాడటము, ఆయనలో ఉన్న కామెడీ యాంగిల్ ఇప్పుడిప్పుడే మనకు కనిపిస్తూ ఉండడము. సో భరణి గారు ఈ వీక్ సేవ్ అయిపోయినా సేవ్ అయిపోవచ్చు. దాంతో సంజన గారి దగ్గరికి వచ్చేసరికి సంజన గారికి కూడా ఓటింగ్ చాలా మంచిగానే పడుతుంది. సో ఆమె నేను ఇంతే, నా ఇష్టం వచ్చిన నేను చేస్తున్నారు భయ్, మీదేంది, పోతే పోతా, ఉంటే ఉంటా. చాలా గట్టిగా అలా కొండకి వెంట్రుకు వేయటం కాదు, అసలు ఏకంగా జుట్టు వేసింది, ఒక సవరం అంట పీకట్ట వేసిందామా, ఇంకేడకు పోతుందామా. సో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈమెకు కూడా రెడ్ కార్డు ఇస్తారు. ఎందుకు ఇస్తారు రెడ్ కార్డు? ఉన్న రెడ్ కార్డులని అందరికి పంచుకుంటూ వెళ్ళిపోతారు. అదేమన్నా అమీర్పేటలో కోచింగ్ సెంటర్ పాంప్లెట్లో తలా ఉట్టించుకుంటూ వెళ్ళిపోవడానికి. ఈరోజు రేపు ఆదివారానికి మూసేస్తారేంటి బిగ్ బాస్? ఫినాలే వీక్ దాకా ఉంచనిస్తారు కదా. సో ఉంచనిచ్చాలి అంటే సంజన గారు యాడికి పోరు, సంజన గారు ఉంటారు. సంజన గారు అంతలా ఉన్న కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారా? నేను కంటెంట్ ఇస్తారా బిగ్ బాస్? నన్ను ఉంచుకోరా అంటుంటే హౌస్లో ఉంచకుండా బిగ్ బాస్ ఎందుకుంటారు? అరే మొన్న దివ్య నేను కంటెంట్ ఇస్తాను రా ఉంచు అంటే, కంటెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కంటెంట్ ఇచ్చుద్దేమో అని చెప్పి బిగ్ బాస్ టీం ఉంచినప్పుడు రోజు నేను కంటెంట్ ఇస్తాను, నెక్స్ట్ వీక్ కూడా కంటెంట్ ఇస్తాను, ఆ నెక్స్ట్ వీక్ కూడా కంటెంట్ ఇస్తాను, నేను చచ్చిపోయేదాకా కంటెంట్ ఇస్తాను. రాత్రి గొడవ పడ్డారు. ఇప్పుడు ఎపిసోడ్లు వేస్తారో ఏదో గుర్తులేదు. కొంచెం టాబ్లెట్స్ కాబట్టి, సెన్సిటివ్ కాబట్టి ఎపిసోడ్లు వేయకపోతే మాత్రం అదేదో పెద్ద డ్యామేజ్ జరిగినట్టే. ఎపిసోడ్లు వేస్తే మాత్రం అది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ప్రోమోలు ఏడ కనపడాలి. సో పడితే మాత్రం మామూలుగా ఉండదు సంజన గారికి ఓటింగ్. సో ఉంటారు. అండ్ ఆ పొద్దున ఆ లైవ్లో అన్న మాట, నేను ఆ మాట చెప్పిన తర్వాత నుంచి వాళ్ళు చూసేవని వాళ్ళిద్దరు లోపల కలుసుకొని కూర్చోవట్లేదు, దూరం కూర్చుంటున్నారు. అంటే వాళ్ళు తప్పు చేశారు, నాలుగు కూడా ఒప్పుకున్నట్టే కదా అని ఒక అద్భుతమైన లాజిక్ పాయింట్ పెట్టింది. సో ఇప్పుడు ఇదే లాజిక్ పాయింట్ రేపు పొద్దున్న శనివారం రోజు నాగ్ సార్ దగ్గర పెట్టింది. నాగ్ సార్ అది కోత సంచిన అలా అంటాం తప్పు కదా అంటే, నాగ్ సార్ సారీ సార్ అంటుందామా, ఎగ్జాక్ట్లీ సారీ సార్ అంటుందామా, నాకు కాదు సారీ తను ఆమెకు చెప్పాట, నేను ఆమెకు చెప్పాను సార్, సారీ అమ్మాయి నాకు చెప్తే నేను చెప్తాను సార్. నీ గేమ్ గురించి ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ. ఆడ కొంచెం హైలైట్ అవుతుంది. సంజన గారు సేవ్ అయిపోతారు, అసలు ప్రాబ్లం లేదు, టెన్షన్ లేదు. సంజన గారు కూడా హౌస్లో ఉంటారు. ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరి మధ్య జరుగుద్దిరా బాబు అంటే, ఈ రెడ్ కార్డులు, ఎల్లో కార్డులు, బ్లూ కార్డులు, ఈ విబ్జిఆర్ లేకపోతే ఏం జరిగిద్ది అంటే, సుమనన్న మధ్య, దివ్య మధ్య, వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ జరగడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉంటాయండి. వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఉంటుంది. పొరపాటున సుమనన్న ఎలిమినేషన్ జోన్లోకి రావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడు సుమనన్న ఎలిమినేషన్ జోన్లోకి బాగా ఇప్పుడు వరకు. సో సుమనన్న ఈ వీక్ ఎలిమినేషన్ జోన్లోకి పంపించవచ్చు ఖచ్చితంగా. దివ్య దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, దివ్య కూడా కెప్టెన్ రేసులో ఉంది కాబట్టి, సో దివ్యకి దేర్ ఇస్ స్టిల్ ఛాన్స్. మేబీ ఆ అమ్మాయి ఏమైనా పర్ఫార్మెన్స్ కుదిరి, లక్ కుదిరి, సో కెప్టెన్ అయిపోయింది అనుకోండి, ఆ అమ్మాయికి గ్రహాల మూమెంట్ జమ్మని తిరిగింది అనుకోండి 360 డిగ్రీల దాంట్లో, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దివ్య కెప్టెన్ అయి కూర్చుంటుంది. కెప్టెన్ అమ్మాయిని పంపించేస్తారా? పంపించరు. అలా అని చెప్పి కెప్టెన్ కదా అని చెప్పి ఓటింగ్లోంచి డబక్కని తీసేస్తారా ఇమ్యూనిటీ అని చెప్పి? అట్ట కూడా తీరు, ఓకేనా. అలాగే ఫీల్ అవుతున్నట్టు అట్ట కూడా తీరు. సో కాబట్టి ఆ అమ్మాయి కెప్టెన్ అవ్వచ్చు, కెప్టెన్ తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు. కానీ అప్పుడు సుమనన్ని ఈ అమ్మాయిని పెడతారు. సో కెప్టెన్ అయిన తర్వాత అమ్మాయిని ఉంచేదానికి బిగ్ బాస్ టీం ఏమైనా చూసుకుంటే ఈ అమ్మాయి ద్వారా ఏమైనా కంటెంట్ వచ్చుద్దేమో, సో కెప్టెన్ అయింది కాబట్టి కొంచెం కంటెంట్ ఏమైనా ఇస్తుందేమో, కొంచెం ఆ రూల్స్ దానివల్ల ఏమైనా గొడవలు జరగచ్చేమో అనుకున్న టైంలో అమ్మాయిని ఉంచాలనుకుంటే సుమనని మంచిగా పంపిస్తారు, సాగనంపుతారు. లేదు కెప్టెన్ కాలేదు, తొక్క కాలేదంటే ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోద్ది, ఓకేనా. ఇంతే. డెమోని వెళ్ళిపోతాడని చెప్పామనుకో ఈసారి మామూలు ఉండదు, ముట్టికాయలేస్తా. ఎందుకు ఆ పిల్లోడు మీద అంత కక్ష కట్టావు నువ్వు? మనోడే కదా, తెలుగోడే కదా, గోదావరి జిల్లాలోడే కదా, ఏడ దొరికిన సంతరాడు ఆయన. అదనమాట సంగతి. ఓవరాల్గా ఎలిమినేషన్ అప్డేట్లు ఇవే జరుగుతున్నాయి అనమాట. ఇంకా తప్పదండి, అప్పుడప్పుడు ఇట్లాంటివి మాట్లాడాల్సిందే. ఇప్పుడు నేను పేర్లు చెప్పి కూడా మాట్లాడవచ్చు. పేర్లు చెప్పి మాట్లాడితే అది మరీ వరస్ట్గా ఉంటుంది కాబట్టి, సో పేర్లు చెప్పకుండా మాట్లాడుతుండే. ఆ పేర్లు ఏంటనేది, ఎవరి గురించి మాట్లాడనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ బట్ వాట్ ఐ ఫెల్ట్, సో అదే నేను చెప్పాను ఇక్కడ. సో డెమోని వీక్ వెళ్ళాడు అంటిల్ అన్లెస్ ఆ రెడ్ కార్డ్ ఇచ్చి పంపించాలనుకుంటే
పంపిస్తే అప్పుడు ఉంటుంది బిగ్ బాస్కి తకిట తదిమి తంధన ఉంటుంది బిగ్ బాస్కి. ఇంత దూరం వచ్చాక బిగ్ బాస్ పెంట చేసుకుంటాడు అని నేను అనుకోను. సో ఎందుకంటే ఆ అబ్బాయిని పంపిస్తే అంతకన్నా బిగ్గెస్ట్ అన్ఫేర్ బిగ్ బాస్ ఈ సీజన్లో ఎప్పుడు జరుగుండదు. అలాంటి అన్ఫేర్ చేసినట్టే అవుతుంది బిగ్ బాస్. అంత తప్పు బిగ్ బాస్ చేస్తాడు, అంత దారుణమైన నిర్ణయం బిగ్ బాస్ తీసుకుంటారని సో ఐ ఫెల్ట్, నేను అనుకోవట్లేదు. సో మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అదనమాట సంగతి. మీకు నేను ఎవరి గురించి చెప్పారని తెలిస్తే కామెంట్ గారు, లేదంటే జై హింద్.